తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారంలో వాటా కావాలి, ఆర్థిక అవకాశాలు రావాలి, సమాజంలో సగభాగం బీసీలు ఉన్నారు, వాళ్లకు రాజకీయంగా సమప్రాధాన్యం దక్కాలనే ఉక్కు సంకల్పంతో ఈ దీక్ష చేపట్టాం. కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్లు బీసీలకు న్యాయం చేయాలని కొన్ని నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటపడుతున్నాం. అందరి ఆకాంక్ష ఒకటే, స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ మీద నెపం పెట్టి తప్పించుకోవాలని చూస్తోందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇక తెలంగాణ జాగృతి ఈరోజు చేసే పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత ధర్నా చౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఇక బిఆర్ అంబేద్కర్, పూలే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు ఆమె నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, తెలంగాణ జాగృతి శ్రేణులు తరలివచ్చి ఆమెకు మద్దతు తెలిపారు. బీసీ బిల్లుపై బీజేపీ లేవనెత్తిన అనుమానాలను సీఎం నివృత్తి చేయాలి. ముస్లింలకు అదనంగా 10% రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇవ్వాలి. ముస్లింలను మినహాయించి బీసీలకే 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పాలి. అప్పుడు బీజేపీ ఎందుకు ఒప్పుకోదో తాము చూస్తామన్నారు ఎమ్మెల్సీ కవిత. ముస్లింలకు 10% రిజర్వేషన్కు ప్రత్యేకంగా పార్లమెంటులో బిల్లు పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇందుకు కృషి చేయాలని కవిత అన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారంలో వాటా రావాలి, ప్రతి ఒక్కరికి ఆర్థిక అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరికి సమాజంలో గౌరవం దక్కాలి. సమాజంలో సగభాగం బీసీలు ఉన్నారు. మరి సగభాగం ఉన్నటువంటి బీసీలకు రాజకీయంగా సమ ప్రాధాన్యత దక్కాలనేటటువంటి ఉక్కు సంకల్పంతోనే ఇవాళ పిడికిలు బిగించి మనందరం ఇక్కడికి రావడం జరిగింది. గత కొన్ని నెలలుగా మనం ప్రభుత్వం వెంటబడుతున్నాం. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టుగా పాటించాలే, బీసీలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ మన యొక్క ఉద్యమాల ఒత్తిడితోని ఇవాళ అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ అయినాయి. సావిత్రిబాయి పూలే గారి జయంతిని అఫీషియల్గా ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రకటించారు. పూలే గారి విగ్రహాన్ని మనం అసెంబ్లీలో అడిగితే వాళ్ళు ట్యాంక్ బండ్ మీద పెడతామన్నారు. ఇప్పుడు చాలా బలీయమైనటువంటి ఆకాంక్ష మనందరికీ ఏందది, ఇవాళ జరుగుతున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలలో, రేపు తెలంగాణలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే అని ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. 42% రిజర్వేషన్ కోసం 72 గంటల నిరంతర నిరాహార దీక్ష కోసం ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. ఇది రాజకీయ పోరాటం కాదు, ఇది ఆత్మగౌరవ పోరాటం.